ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి పెందుర్తిలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సరగడం చిన్న అప్పలనాయుడు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్ఆర్ పేదల కుటలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, అందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకమని, పేదలు కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందే అవకాశం కల్పించారన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. మిత్రులు, వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ అవగడ స్వామినాయుడు గారు, ఇంకా మిత్రులు అప్పలనాయుడు గారు, వైఎస్ఆర్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, సీనియర్ నాయకులు గారు, ఎర్ర అప్పారావు గారు, ఎర్ర రాజు గారు, శరణం అప్పారావు గారు, నాయుడు గారు, ఇంకా సోదరుడు శరణం సత్యనారాయణ గారు, గణేష్ గారు, ఇంకా చాలామంది నాయకులు కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరిమల్లు, కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సోదరులరా, మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయినట్టునే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు, ఉదాహరణకి రైతులకి రైతు భరోసా కార్యక్రమం, చదువుకున్నటువంటి విద్యార్థులకి విద్యా కానుక, ఆ రోజుల్లో మహిళలకి పావుల వడ్డీ